ఈ అనంత సృష్టిని తేరగా అనుభవిస్తున్న మనిషి సృష్టికర్తను ప్రక్కన పెట్టి సృష్టిని పరిశీలిస్తూ మనిషి తానే గొప్పవాడనని భావిస్తూ దేవుడే లేడని వాదిస్తున్న నేటి ఆధునిక శాస్త్ర ప్రపంచానికి దేవుని ఉనికిని తెలియచేసి ప్రతి ఒక్కరిని ఆలోచింపచేయుటకు మీ ముందుకు తీసుకువస్తున్న పాట పాలించు తండ్రివి. దేవుడున్నాడా లేడా? ఉంటే బాగుండు, ఉంటే బాగుండు. అసలు దేవుడు అనేదే కల్పితము, భ్రమ. అసలు దేవుడు అనేది అబద్ధం అన్నమాట అనే అభిప్రాయం వచ్చేసింది. తర్వాత నాస్తికత్వం వచ్చేసింది. ప్రశ్న ముందు దేవుడు నిలబడాడు, నిరూపణకు రాడు. అది కేవలం నమ్మకాలు మాత్రమే. దేవుడు లేడు, దేవుడు లేడు, లేడు, లేడు. కనిపించలేదని దేవుడే లేడంటావా? కనిపెంచిన దేవునినే ఎక్కడున్నాడంటావా? ఈ ప్రపంచంలో మనిషి ఊహకందని ఎన్నో విషయాలు ఉన్నాయని, వాటిని మనం బాగా పరిశీలిస్తే దేవుడు ఉన్నాడని తెలుస్తుందని చెప్పారు. ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా జీవైనా కదలడానికి కొంత ఎనర్జీ అయితే కావాలి కదా. మరి ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తోంది? ఎవరు సృష్టిస్తున్నారని ఆలోచించారా? ఇంతటి అద్భుతమైన ఏర్పాటు వెనుక ఏదో శక్తి ఉందని అన్నారు. ప్రపంచం ఇంత ఖచ్చితంగా ఉండటం బహుశా దేవుడు చేసి ఉంటాడని, ఆయన గణిత మేధావి అయ్యుంటాడని విల్లి వివరించారు. పాలించు తండ్రివి, మము పరిపాలించు పరిశుద్ధునివి. పాలించు తండ్రివి, మము పరిపాలించు పరిశుద్ధునివి. ప్రతి మనిషికి ప్రాణమిచ్చిన ప్రాణదాతవు నీవు. ప్రతి జీవికి ఆహారమిచ్చు అన్నదాతవు నీవు. నీతి న్యాయము జరిగించు న్యాయస్థానము నీవు. తప్పుకు శిక్షను అమలు పరచు పరలోక చట్టము నీవు. మనుషులు గుర్తించని పాలన నీది, శాశ్వతమైన ప్రభుత్వమే నీది. ప్రతి మనిషిని గమనించు పాలన నీది, పక్షపాతమే లేని ప్రభుత్వమే నీది. పాలించు తండ్రివి, మము పరిపాలించు పరిశుద్ధునివి. ఈ పెన్ను యొక్క గుండు నుంచి మొదలుకుంటే గుండెకు ఆపరేషన్ చేసే సున్నితమైన వస్తువు వరకు శాస్త్రవేత్తల త్యాగాలతో సౌకర్యాలు వచ్చాయి. వీటి ద్వారా జీవిస్తున్నాం తప్ప మీరు నమ్మే ఏ దేవుడైనా గుండు సూదిని కనిపెట్టాడా? ఏది కనిపెట్టలేదు, కనిపెట్టడు. నేలను తడుపుటకు నింగిని నీటితో నింపావు. నేల పండుటకు భూమికి ఆజ్ఞను ఇచ్చావు. నేలను తడుపుటకు నింగిని నీటితో నింపావు. నేల పండుటకు భూమికి ఆజ్ఞను ఇచ్చావు. ఆహారము తిని ఆనందించుట నీ చలువే కదా. అడగక ముందే అన్నిటినీ అందించావుగా. కడుపు నిండిన వాడు దేవుడే లేడని వాదించు
అవమానించిన కడుపు కాలిన వాడు కన్న తండ్రిని కన్న దేవుని నీతి లేదని నిందించిన పాలించు తండ్రివి మము పరిపాలించు పరిశుద్ధునివి. Our Father in heaven feeds the birds of the air. How much more will He give to you? పాపము మాపుటకు పరిశుద్ధుని పంపావు, సత్యము తెలుపుటకు పరిశుద్ధాత్మను ఇచ్చావు. పాపము మాపుటకు పరిశుద్ధుని పంపావు, సత్యము తెలుపుటకు పరిశుద్ధాత్మను ఇచ్చావు. రక్షణనిచ్చి ఆదరించుట నీ కృపయే కదా, అన్నీ తెలిసిన దుష్టులపై దయచూపావుగా. ప్రాణమునిచ్చిన ప్రభువును లేడని వాదించుచూ అవమానించిన ప్రాణము కాపాడే సత్యమును సువార్తికులను నీతి లేదని నిందించిన పాలించు తండ్రివి మము పరిపాలించు ప్రియ తండ్రివి. పాలించు తండ్రివి మము పరిపాలించు ప్రియ తండ్రివి. ప్రతి మనిషికి ప్రాణమిచ్చిన ప్రాణదాతవు నీవు, ప్రతి జీవికి ఆహారమిచ్చు అన్నదాతవు నీవు. నీతి న్యాయము జరిగించు న్యాయస్థానము నీవు, తప్పుకు శిక్షను అమలు పరచు పరలోక చట్టము నీవు. మనుషులు గుర్తించని పాలన నీది, శాశ్వతమైన ప్రభుత్వమే నీది. ప్రతి మనిషిని గమనించు పాలన నీది, పక్షపాతమే లేని ప్రభుత్వమే నీది. నిజమే కదా, దేవుడు ఎవరో కాదు, కంటికి కనిపించకుండా కనురెప్పగా కాచి కాపాడుతున్న మనుషులందరి కన్న తండ్రిగా ప్రపంచాన్ని పాలిస్తున్న పరమ తండ్రి.